Hello everyone, welcome to 5 Mantra Career Point. My name is Bharat Palakurti and I'm your quant faculty. A train passes a man standing on a platform in 8 seconds and also crosses a platform which is 240 meter long in 20 seconds. Same model, right? సో ఇక్కడ ఏమంటున్నాడు, లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి, లెంత్ ఆఫ్ ట్రైన్ బై ఇట్స్ స్పీడ్ ఎన్ని సెకండ్స్ పట్టిందంట, 8 సెకండ్స్ పట్టిందంట, రైట్? సో సెకండ్ స్టేట్మెంట్, లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఎంత, 240 విత్ ఇట్ స్పీడ్. టైం ఎంత పట్టింది, టైం 20 సెకండ్స్. టైమ్ 20 సెకండ్స్. ఎక్స్ట్రా టైం ఎంత, 12 సెకండ్స్ పట్టింది. ఎందుకు, ఎక్స్ట్రా డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది, 240 మీటర్స్ ట్రావెల్ చేసింది. సో అప్పుడు స్పీడ్ కనుక్కోవచ్చు కదా. స్పీడ్ ఈస్ నథింగ్ బట్ 240 బై ఎక్స్ట్రా టైమ్ 12. సో దాట్ విల్ బి 20 మీటర్ పర్ సెకండ్. దాట్ విల్ బి 20 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ వచ్చేసింది. మనకి ఏమంటున్నాడు, లెంత్ ఆఫ్ ట్రైన్ అంటున్నాడు. సో లెంత్ ఆఫ్ ట్రైన్ పట్టుకున్నప్పుడు మీరు ఏంటంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన వస్తుంది, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూ వస్తుంది. మరి మీరు దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తారు, దీంట్లో చేయండి, ఎందుకంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ దీంట్లో ఇవేంటి క్యాలిక్యులేషన్స్ టైం పడుతుంది. ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? సో పుట్ దిస్ 20 హియర్. 20 into 8 ఎంత, సో దట్ ఈక్వల్ టు 20 into 8 160 మీటర్స్. సో ఆప్షన్ డి ఈజ్ రైట్. ఆప్షన్ డి ఈజ్ రైట్, అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఓకే, వెరీ సింపుల్. సో ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి ఒకసారి, ఏమి ఇచ్చాడు. A moving train crosses a man standing on a platform and a bridge 300 meters long in 10, 9, 25 seconds. Same model, right? So first ఎంత పట్టింది ఇక్కడ మనకి, 10 seconds పట్టిందంట, రైట్? సో లెంత్ ఆఫ్ ట్రైన్ బై స్పీడ్, రైట్? సో నెక్స్ట్ లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ ఎంత, 300 మీటర్స్, రైట్? విత్ ద స్పీడ్. సో టైం ఎంత పట్టింది ఇక్కడ మనకి, 25 seconds టైం పట్టిందండి. ఓకే, సో హియర్ ఇట్ హాస్ టేకెన్ 25 seconds, రైట్? సో ఎక్స్ట్రా టైమ్ 15 seconds, రైట్? ఎక్స్ట్రా డిస్టెన్స్ 300. స్పీడ్ తీయలేమా, తీయచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ 300 బై 15. సో దాట్ విల్ బి 20 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ వచ్చేసిందండి. సో క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి సార్, వాట్ విల్ బీ ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్ టు క్రాస్ ఎ ప్లాట్ఫామ్ 200 మీటర్ లాంగ్. ఓకే, యా, టైం కనుక్కోమంటున్నాడు, రైట్? సో టైం కావాలి కాబట్టి మనం లెంత్ ఆఫ్ ట్రైన్ కూడా కనుక్కోవాలి ఫస్ట్, రైట్? సో లెంత్ ఆఫ్ ట్రైన్ అంటే ఈ వాల్యూ తీసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఎంత, 20 టెన్స్ ఎంత, 200 దొరికిపోయింది, రైట్? సో లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంత, 200. సో లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఎంత, న్యూ ప్లాట్ఫామ్ 200. దీన్ని ఏ స్పీడ్తో క్రాస్ చేయాలి. సో స్పీడ్ ఆల్రెడీ మనం కనుక్కున్నాం, ఎంత వచ్చింది, 20 వచ్చింది, రైట్? 20 వచ్చేసింది, రైట్? సో 20 1s 20 10s 20 10s. సో 10 + 10 ఎంత, టైమ్ 20 seconds వచ్చేసింది. లేదా యాడ్ చేస్తే మీరు అలాగే వస్తుంది, 200 + 200 400 బై 20 ఎంత, 20 seconds. మీన్స్ ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. Option B is right answer. That's all. So next in the same way we'll go with question number 13. Question number 13. చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు. 2 trains are 160 meter and 140 meter long are running in opposite direction. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అంటే 2 trains ఉన్నాయంట. సో both are running opposite to each other, రైట్? సో ఫస్ట్ పాయింట్ మనకు మైండ్లో రావాల్సింది ఏంటంటే రిలేటివ్ స్పీడ్ అనేది పాజిటివ్. అంటే మీన్స్ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది ఇక్కడ, సమ్ ఆఫ్ ద స్పీడ్స్ అవుతుంది, రైట్? బికాస్ ఆఫ్ బోత్ ఆర్ మూవింగ్ అపోజిట్ డైరెక్షన్ టు ఈచ్ అదర్, రైట్? ఇక 2 trains ఉన్నాయి, మళ్ళీ చెప్తున్నాను, 2 trains బోత్ ఆర్ మూవింగ్ ఇన్ అపర్ డైరెక్షన్, రైట్? ఇంకో పాయింట్ ఏమి ఇచ్చాడు, ద ఫస్ట్ ఎట్ 77 km/h అండ్ ద అదర్ ఎట్ 67 km/h. ఫైన్, ఓకే. హౌ లాంగ్ విల్ దే టేక్ టు క్రాస్ ఈచ్ అదర్. ఓకే, సో ఈ 2 trains క్రాస్ చేసుకోవడానికి టైం ఎంత పడుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇది సెకండ్ కేస్. మనం రైట్ సైడ్ చూసాం కదా, ఈ కేసులో సెకండ్ కేసు మనం చూస్తున్నాం. ఓకే, అక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, టైం వాల్యూ డిరైవ్ చేశాను. టైం ఈస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ 2 బై రిలేటివ్ స్పీడ్ అని చెప్పాను. బై రిలేటివ్ స్పీడ్ అని చెప్పాను. ఓకే, yes, here he is asking to find the time na. So time is nothing but length of train ఎంత, ఒకటేమో 160 అండ్ ఇంకోటేమో 140, రైట్? సో స్పీడ్ ఎలా ఉంది చూడండి ఒకసారి, 77 and 67. 77 and 67. ఓకే, ఎస్, హియర్ పైన చూసుకుంటే న్యూమరేటర్లో చూసుకుంటే అవి సెకండ్స్లో ఉన్నాయి, కింద చూసుకుంటే km/hలో ఉన్నాయి, రైట్? ఈ రెండు యాడ్ చేసినా కూడా ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అనేది km/hలోనే ఉంటుంది. మీన్స్ వీ నీడ్ టు కన్వర్ట్ దట్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. ఓకే, సో మీటర్ పర్ సెకండ్ అంటే 5/18తో మల్టిప్లై చేయాలి. బట్ 18 నేను పైకి పంపించేస్తున్నాను డైరెక్ట్గా, రైట్? 5/18. ఓకే, ఎస్, హియర్ దెన్ టైం వాల్యూ ఇస్ నథింగ్ బట్ 160 140 300. ఇది 300, ఇది 5తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 60.
60 into 18, okay, so 60 into 18 by 77 plus 67 అంటే 7 7 14 1 7 6 14 మొత్తం, right? So now any cancellation, 6 3 is 6 2 is 12, 6 4 is 24, right? So 3 1 is 3 8 is 60 by 8 వస్తుందండి, ఓకే. సో 60 by 8 అంటే ఏ టేబుల్తో వెళ్తుంది మనకి 30 by 4, రైట్, అంటే 15/2 అయిపోతుందండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ 7.5 సెకండ్స్ వస్తుందండి మనకు ఆన్సర్, ఓకే. సో ఎట్ లాస్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్ 7.5 సెకండ్స్, మీన్స్ ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, మీన్స్ ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, ఓకే. సో ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 14. చదవండి ఏమి ఇచ్చాడు. 2 trains ఆర్ రన్నింగ్ ఇన్ పాయింట్, అండర్లైన్ చేసుకోండి, ఆపోజిట్ డైరెక్షన్, దట్స్ ఆల్, విత్ ద సేమ్ స్పీడ్. ఇంకో పాయింట్ ఇచ్చాడు, విత్ ద సేమ్ స్పీడ్ అన్నాడు, ఓకే. మీన్స్ బోత్ ద trains speed will be same if the length of each train is 120 meters. ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చాడు, లెంత్ ఆఫ్ 2 trains ఇచ్చాడు, ఓకే. ఒక ట్రైన్ ఏమో 120 అయితే ఇంకో ట్రైన్ కూడా 120 ఉంటుంది అంటున్నాడు. అండ్ దే క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 12 seconds, ఓకే. సో బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ఈచ్ అదర్. మనకి ఫస్ట్ పాయింట్ ఏమొస్తుంది, టైమ్ ఈస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ 2 బై రిలేటివ్ స్పీడ్, ఓకే. ఇక టైం ఎంత ఇచ్చాడు, 12 seconds ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ట్రైన్ ఒకటేమో 120 అయితే ఇంకోటి కూడా ఏమో అవ్వాలి 120 అవ్వాలి, రైట్. ఎస్, హియర్ వాట్ ఈస్ ఆస్కింగ్ స్పీడ్ ఆఫ్ ఈచ్ ట్రైన్. ఒక ట్రైన్ స్పీడ్ ఏమో x మీటర్ పర్ సెకండ్ అనుకుంటున్నాను, ఇంకో ట్రైన్ కూడా సేమ్ అవ్వాలి, ఎందుకంటే క్వశ్చన్లో ఇచ్చాడు బోత్ ద స్పీడ్స్, ఐ మీన్ దట్ బోత్ ద ట్రైన్ స్పీడ్ విల్ బీ సేమ్ అని వాడు చెప్పాడు ఇక్కడ, ఓకే. ఇది నేను ఏమనుకుంటున్నా అంటే x మీటర్ పర్ సెకండ్ అనుకుంటున్నా, ఇది కూడా x మీటర్ పర్ సెకండ్ అనుకుంటున్నా, ఓకే. యా, ఇప్పుడు మనకి ఏమవుతుంది, 12 1s 12 10s 12 10s, రైట్. సో 2x వాల్యూ ఎంత అవుతుంది మనకి 20 అవుతుంది, అండ్ x వాల్యూ ఎంత అవుతుంది 10 మీటర్ పర్ సెకండ్ అవుతుందండి, ఓకే. సో ఎట్ లాస్ట్ వీ ఫౌండ్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్ ట్రైన్ విల్ బీ 10 మీటర్ పర్ సెకండ్. బట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడా, క్వశ్చన్లో ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నాయి, రైట్. సో క్వశ్చన్లో ఆప్షన్స్ కిలోమీటర్ 18/5, సో 5 1s 5 2s 2 18s 36 kilometer per hour, okay. So 36 kilometer per hour means option D is right answer. Option D is right answer, okay. So in the same way we'll go with question number 15. Question number 15 ఏమి ఇచ్చారు చూడండి సార్. 2 trains are moving on 2 parallel tracks but in opposite direction, right. సో రిలేటివ్ స్పీడ్ ఏమవ్వాలి, అప్పుడు మనకి సమ్ ఆఫ్ ద స్పీడ్స్ అవ్వాలి. పాయింట్ దొరికిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఈ పాయింట్ చదవండి, వెరీ ఇంపార్టెంట్. ఏ పర్సన్ సిట్టింగ్ ఇన్ ద ట్రైన్ మూవింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 80 km/h పాసెస్ ద సెకండ్ ట్రైన్ ఇన్ 18 seconds. ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఓకే. చూడండి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ట్రైన్ ఉంది, రైట్. ఇందులో ఒకడు కూర్చున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు అనుకుందాం, రైట్. ట్రైన్లో ఎక్కడైనా కూర్చోవచ్చు వాడు, ఓకే. ఇంకో ట్రైన్ ఇలా వస్తుంది, రైట్. సో అది ఎలా మూవ్ అయిందంటే ఇలా ఈ అబ్బాయి ఉన్నాడు కదా, జస్ట్ ఈ అబ్బాయిని క్రాస్ చేశాడు అంతే. జస్ట్ ఈ ట్రైన్లో కూర్చున్న ఒక పర్సన్ ఈ ట్రైన్ రేర్ ఎండ్ని పాస్ చేశాడు, అంటే బ్యాక్ పాయింట్ ఉంటుంది కదా, ట్రైన్ చివరిగా ఉంటుంది కదా, ఆ పాయింట్ని జస్ట్ పాస్ చేశాడు, సో జస్ట్ పాస్ ఎంత టైం పట్టిందంటే ఇక్కడ మనకి 18 seconds పట్టిందంట. బట్ హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ట్రైన్ లెంత్, ఐ మీన్ దట్ ఇందులో ఉన్న పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఇందులో అంటే ఈ ట్రైన్ గురించి మాట్లాడట్లేదు వీడు. గెటింగ్ ద పాయింట్ ఆర్ నాట్, right. A person sitting in the train, okay, he passed another train, that's all, right. ఈ ట్రైన్ లెంత్ గురించి వాడు ఏం మాట్లాడట్లేదు, రైట్. అంటే ఈ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఉందో వాడికి అంతే స్పీడ్ ఉంది, బట్ ఆ ట్రైన్ యొక్క లెంత్ వాడు దాని గురించి ఏం మాట్లాడట్లేదు అసలు. అంటే ఇది ఏ కేసు కిందకి వస్తుందంటే, మనము ఈ సెకండ్ కేసు చూసాం కదా, సెకండ్ కేసులో ఫస్ట్ కేసు కిందకి వస్తుందండి. జస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ వానికి వచ్చింది అని మీనింగ్ అక్కడ, అంతే, రైట్. మీరు మళ్ళీ T = LT1 + LT2 బై రేట్ స్పీడ్ అని వేయకూడదండి. జస్ట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎ మ్యాన్ హూ ఈస్ సిట్టింగ్ ఇన్ ద ట్రైన్, జస్ట్ హీ క్రాస్డ్ అనదర్ ట్రైన్, దట్స్ ఆల్. హీ క్రాస్డ్ అనదర్ ట్రైన్ in how many seconds? 18 seconds అని చెప్తున్నాడు. గెటింగ్ ద పాయింట్ ఆర్ నాట్, ఓకే. సో ఈ ట్రైన్ యొక్క లెంత్ దాటిందని వాడు ఏం మాట్లాడట్లేదు ఇక్కడ. జస్ట్ వాడు ఏం చెప్తున్నాడంటే, ఏ పర్సన్ హూ ఈస్ సిట్టింగ్ ఇన్ దిస్ ట్రైన్, దిస్ గాయ్ పాస్డ్ అనదర్ ట్రైన్ ఇన్ 18 seconds అంటున్నాడు, రైట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ట్రైన్ యొక్క లెంత్తోని మనకి పనే లేదు, జస్ట్, ఓకే. యా, ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ ఈజ్ 1000 meters, అంటే ఇక్కడ సెకండ్ ట్రైన్ అంటే వాడు ఫస్ట్ ట్రైన్లో కూర్చున్నాడు, జస్ట్ ఈ ట్రైన్ యొక్క లెంత్ని దాటాడు అంతే,
రైట్. జస్ట్ వాడు ఈ ట్రైన్ యొక్క లెంత్ని దాటాడు, సెకండ్ ట్రైన్ లెంత్ని దాటాడు అంతే. దాని లెంత్ ఎంత అంటే 1000 మీటర్స్ అని ఇచ్చాడు. అంటే ఈ అబ్బాయి ఈ 1000 మీటర్స్ ట్రైన్ లెంత్ క్రాస్ చేశాడు, అది మీనింగ్ ఇక్కడ. ఓకే, యా. సో క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ ఈస్ 1000 మీటర్స్ దెన్ ఇట్స్ స్పీడ్ ఈజ్ అని అడుగుతున్నాడు. ఓకే, యా. సో అప్పుడు ఏమవుతుందని చూడండి ఒకసారి. 18 సెకండ్స్ పట్టిందా? సో 18 ఈజ్ నథింగ్ బట్ 1000 బై 80 ప్లస్ ఎక్స్ ఇంటూ 5/18, రైట్. ఈ 5/18 తీసుకొద్దాం, అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకి 18 ఇంటూ 5/18 ఇంటూ 80 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 అయిపోతుంది. ఓకే, సో సింపుల్ క్యాల్కులేషన్, 18 క్యాన్సల్. సో 5 ఇంటూ 80 ఎంత? 400, రైట్. సో 5 ఇంటూ ఎక్స్ 5x ఈజ్ ఈక్వల్ టు 1000 అవుతుంది. ఓకే, సో ఈ 400 అది తీసుకెళ్ళండి, అప్పుడు ఏమవుతుంది? -400 అవుతుంది, అంటే 600 మిగిలిపోతుంది, రైట్. సో 5x ఈక్వల్ టు 600 అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 120 అవుతుంది, అంటే 120 km/h. ఓకే, సో అవర్ ఆన్సర్ గోస్ టు ఆప్షన్ బి. అవర్ ఆన్సర్ గోస్ టు ఆప్షన్ బి. ఓకే, సో ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చదవండి ఒకసారి. ఏమి ఇచ్చారు చదవండి. 2 ట్రైన్స్ ఉన్నాయంట, 105 మీటర్ అండ్ 90 meters లాంగ్, రన్ ఎట్ ద స్పీడ్స్ ఆఫ్ 45 km/h అండ్ 72 km/h రెస్పెక్టివ్లీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్ కానీ మనకి ఫస్ట్ ఏమవ్వాలి? అడిషన్ ఆఫ్ దట్ స్పీడ్స్ అని రావాలి, లేదా సమ్ ఆఫ్ దట్ స్పీడ్స్ అని రావాలి మైండ్లో. ఓకే, ద టైమ్ విచ్ దే టేక్ టు క్రాస్ ఈచ్ అదర్ ఏముంది ఇది? సో టైమ్ ఈజ్ నథింగ్ బట్ 105 ప్లస్ 90 బై రిలేటివ్ స్పీడ్ ఎంత? 45 and 72. 72 ప్లస్ 45, దీన్ని కన్వర్ట్ చేసేయండి, 5/18 అంటే సరిపోతుంది, టైం వచ్చేస్తుంది. సో టైమ్ ఈజ్ నథింగ్ బట్ 105 ప్లస్ 90, 100 ప్లస్ 90 ఎంత? 190 ప్లస్ 5 195 అవుతుంది, రైట్. ఇంటూ 18, ఈ కింద 18 పైకి వెళ్ళిపోతుంది, బై 5 అలాగే ఉంటుంది. సో 72 ప్లస్ 45, 7 ప్లస్ 4 11, అంటే ఇది వస్తుందండి 195 ఇంటూ 18/117 ఇంటూ 5, రైట్. ఎనీ క్యాన్సలేషన్? 5 3s 15, ఇంకా 45 మిగులుతుంది, 5 9s, రైట్. సో ఈ 39కి 170కి లింక్ ఉందా చూసుకోండి ఒకసారి. 3s ట్రై చేయండి, 3s 43s 120 అయినప్పుడు 39 3s 117 అవ్వాలి. ఓకే, 39 1s 39 3s, సో 3 1s 3 6, సో అప్పుడు టైం ఎంత అవుతుందంటే 6 seconds వచ్చేస్తుందండి. ఓకే, సో అవర్ ఆన్సర్ గోస్ టు ఆప్షన్ డి అయిపోతుంది. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, వెరీ సింపుల్, రైట్. సో నౌ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17 ఏమి ఇచ్చారు చదవండి ఒకసారి. ఏ మూవింగ్ ట్రైన్ 66 meters లాంగ్, ఏ మూవింగ్ ట్రైన్ 66 meters లాంగ్ ఓవర్టేక్స్ అనగానే మైండ్లోకి రావాలి పాయింట్. ఓవర్టేకింగ్ ఎప్పుడు ఉంటుందంటే, ఓవర్టేకింగ్ సేమ్ డైరెక్షన్లో ఉంటేనే ఓవర్టేకింగ్ ఉంటుంది, రైట్. మీన్స్ రిలేటివ్ స్పీడ్ అనేది ఇక్కడ ఏమవుతుంది మనకి? డిఫరెన్స్ ఆఫ్ దట్ స్పీడ్స్ అయిపోతుంది, పాయింట్ మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. ఓకే, అండ్ అనదర్ ట్రైన్ ఆఫ్ 88 meter లాంగ్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, రైట్, ఫైన్. సో ఏమి ఇచ్చాడు? 0.168 minutes అని ఇచ్చాడు. ఓకే, ఇఫ్ ద సెకండ్ ట్రైన్ ఈజ్ మూవింగ్ ఎట్ 30 km/h దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ అన్నాడు. ఓకే, యా, స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్, రైట్. సో ఇక్కడ కొద్దిగా ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఒక ట్రైన్ స్పీడ్ ఎంత ఉంది? ఇక్కడ 30 ఉందండి. అండ్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఆప్షన్స్ అనేవి 30 కన్నా ఎక్కువ ఇచ్చాడు, రైట్. మన ఆప్షన్స్ అన్ని 30 కన్నా ఎక్కువ ఇచ్చాడు, అంటే అనదర్ ట్రైన్ స్పీడ్ అనేది కంపల్సరీ దానికన్నా ఎక్కువ ఉంటుంది, రైట్. యా, ఇప్పుడు చూడండి ఒకసారి. సో మనకి ఏం యూజ్ చేయొచ్చు? టైం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మనకి? 0.186 minutes ఇచ్చాడు, రైట్. 0.168 minutes, దీన్ని సెకండ్స్ కన్వర్ట్ చేసుకోండి. సింపుల్గా మల్టిప్లై ఇట్ విత్ 60, బికాస్ ఆఫ్ 1 minute ఎంత? 60 seconds, 2 minutes ఎంత? 120, అంటే 2 into 60. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 0.168 minutes ఇచ్చాడు, దాన్ని నేను సెకండ్స్ కన్వర్ట్ చేసుకున్నాను, రైట్. జస్ట్ యూ నీడ్ టు మల్టిప్లై విత్ 60, ఎనఫ్, రైట్. సో మనకు టైం చూసామండి. సో లెంత్ ఆఫ్ ట్రైన్స్ ఏమి ఇచ్చాడు? ఒకటి 66 meter, ఒకటేమో 88 meters. ఓకే, సో 66 ప్లస్ 88, దీని పని అయిపోయింది. ఓకే, ఇక్కడ పాయింట్ ఇంపార్టెంట్, రైట్. సో ముందే చెప్పానండి, ఇక్కడ ఏం చెప్పానంటే, సో ఇక్కడ నెక్స్ట్ మనకు వచ్చే ఆన్సర్ అనేది స్పీడ్ ఆఫ్ ట్రైన్ అనేది ఎలా ఉంటుందంటే 30 కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే దాని వాల్యూ ఇక్కడ ఎక్స్ అని తీసుకుంటున్నా. ఎక్స్ నుంచి నేను 30 తీయగలుగుతాను, బట్ ఐ కాంట్ టేక్ 30 నుంచి ఎక్స్ నేను తీయలేనండి. ఎక్స్ నుంచి నేను 30 తీయగలుగుతాను, ఓకే, బట్ 30 నుంచి నేను ఎక్స్ తీయలేను, బికాస్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో మనకు వాల్యూ నెగిటివ్ వస్తుంది, స్పీడ్ అనేది నెగిటివ్లో ఉండదు ఎప్పుడైనా, రైట్. ఇలా ఆలోచించండి. ఓకే, యా. సో యూ నీడ్ టు కన్వర్ట్ దీస్ విత్ మీటర్ పర్ సెకండ్, అంటే 5/80తో మల్టిప్లై చేయాలి. ఓకే,
యా, ఇప్పుడు ఈ టర్మ్ ఇక్కడ తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది మనకి 0.168 ఇంటూ 60 ఇంటూ 5/18 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ మనకి ఇక్కడ. సో 8 + 6 14 1 క్యారీ 8 + 6 15 154/x - 30 154/x - 30. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి దీని వాల్యూ ఎంత చూడండి ఒకసారి. 60 × 5 300. 60 × 5 ఎంత 300. ఓకే, 300లో 2 zeros నేను తీసేస్తున్నాను, ఇక్కడ డెసిమల్ ముందుకు పంపిస్తున్నా. ఓకే, సో 16.8 అంటున్నా ఇంటూ ఇంకెంత మిగిలింది 3 మిగిలింది, రైట్. సో 3/18 వాల్యూ ఎంత అవుతుంది మనకి 1/6 అవుతుంది, రైట్. 1/6 రైట్ ఈజ్ ఈక్వల్ టు 154/x - 30 అని రాస్తున్నా. ఓకే, 154/x - 30. ఓకే, సో ఎనీ క్యాన్సిలేషన్ హియర్. 6 2s ఎంత 12 13 14 15 48. సో 2.8 అయిపోతుందండి, 2.8. ఓకే, 6 2s are 12 and 48 అంటే 8 6 are 48, రైట్. సో నెక్స్ట్ యూ టు మల్టిప్లై దిస్ 2.8 విత్ దిస్ x - 30. అంతేనా? మళ్ళీ క్యాన్సిలేషన్స్ ఉన్నాయి. 28 టేబుల్లో 154 వెళ్తుందంటే చెక్ చేసుకోండి. సో 8 3s 8 4s 8 5s వెళ్తుందా? సో 2 టేబుల్తోనైతే మనకు వెళ్తుంది 1.4. సో 7 టేబుల్తో ఛాన్స్ ఉంది ఇక్కడ మనకి. 7 టేబుల్తో ఛాన్స్ అంటే సో 7 0.4 అవుతుంది అండ్ 7 2s 14 7 2s 14, రైట్. సో ఇంకా చేసుకుంటే 2తో చేసుకుంటే 0.2 అండ్ 11 అవుతుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు 0.2 అండ్ 11 అనొచ్చు. ఓకే, సో మల్టిప్లై చేయండి. 0.2 ఇంటూ ఎక్స్ 0.2x మైనస్ 0.2 ఇంటూ 30 0.2 అని ఏమని రాసుకోవచ్చు అంటే సింపుల్గా మనం దాన్ని ఏమనొచ్చు. పాయింట్ అంటే 2/10. సో 1/5 అంటే 1/5 అంటే ఇక్కడ 6 అవుతుందండి, రైట్. సో 6 బికాస్ ఆఫ్ 0.2 ఇంటూ 30 వాల్యూ ఎంత అవుతుంది మనకి 6 అవుతుంది. ఓకే, యా, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత మిగిలింది మనకు అక్కడ 11 మిగిలిపోయింది, రైట్. ఎట్లా లెఫ్ట్ విత్ 11, రైట్. సో ఈ 6 అటు పంపిస్తే ఏమవుతుంది 11 + 6 17 అవుతుంది. 11 + 6 ఎంత 17. ఓకే, సో 0.2x ఈజ్ నథింగ్ బట్ 17 అండ్ x ఈక్వల్ టు 17/0. నేను ఏం రాస్తున్నా అంటే 2/10 అని రాస్తున్నా అండి. ఓకే, సో 2/10 2/10 ఆ 10ని పైకి పంపించా. సో 2 1s 2 5s. సో x వాల్యూ ఈక్వల్ టు 17 5s ఎంత 85 kmph, రైట్. సో 17 5s వాల్యూ ఈక్వల్ టు హౌ మచ్ 85 kmph. మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్, అంతే, అంతకు మించి ఏం లేదు. వెరీ సింపుల్ క్వశ్చన్, రైట్. సో నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 18. So let's go with the 18th question. What he has given here? How much time does a train 50-meter long moving at 68 km/h take to pass another train? Passing అంటే ఏంటి ఓవర్టేకింగ్ ఇక్కడ. ఓకే, సో ఓవర్టేకింగ్ అని వచ్చిందంటే కంపల్సరీ both the trains has to move in same direction, right. So relative speed must be negative, means difference of their speeds. Okay, a train of 25 meters long moving at 50 km/h in the same direction. So same direction padam ichesadu ikkada, right. So relative speed is nothing but difference of their speeds. Okay, so here directly you go with time. So time is nothing but lt1 plus lt2 by relative speed. Okay, so time is nothing but so lt1, right. t1 length enta 50, t2 is nothing but 75. Total it will be 125 by what is relative speed. So relative speed 50, one is 68, means 68 minus 15, 68 minus 50, right. So you have to multiply it with 5/18 because of it is in km/h. You need to multiply it with 5/18. Okay, so any cancellation. సో టైమ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఎంత మిగిలింది చూడండి సార్. 68 - 50 ఎంత 18 అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుందా. సో 5 1s 5 25s. సో ఎట్ లాస్ట్ ఐ విల్ బి లెఫ్ట్ విత్ 25 seconds. మీన్స్ the time taken will be how much? Option B, that is 25 seconds. Okay, so now in the same way we'll go with the next question. What is the next question he has given here? Two trains are running with speeds 80 km/h and 58 km/h in the same direction. Okay, సేమ్ డైరెక్షన్ అంటే రేట్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్ ఆఫ్ దట్ స్పీడ్స్. అండ్ పాయింట్ ఏమి ఇచ్చాడు ఇంకోటి, ఏ మ్యాన్ ఇన్ ద స్లోయర్ ట్రైన్ పాసెస్ ద ఫాస్టర్ ట్రైన్ ఇన్ 18 seconds. ఏ మ్యాన్ ఇన్ ద స్లోయర్ ట్రైన్ పాసెస్ ద ఫాస్టర్ ట్రైన్ ఇన్ 70 seconds. ఓకే, సియర్ స్లోయర్ ట్రైన్లో కూర్చున్నాడు, ఫాస్టర్ ట్రైన్ ఎట్లా అంటే దీని మీనింగ్ ఏంటంటే చూడండి ఒకసారి. సో ఇది స్లోయర్ ట్రైన్ అనుకోండి, రైట్. దిస్ ఈజ్ స్లోయర్ ట్రైన్, ఇక్కడ కూర్చున్నాడు, రైట్. సో ఫాస్టర్ ట్రైన్ బ్యాక్ నుంచి వచ్చింది, రైట్. జస్ట్ దిస్ ట్రైన్ క్రాస్డ్ ఓన్లీ దిస్ మ్యాన్. Faster train crossed only this man, but he is not talking about the slower train length.
బట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ స్లోయర్ ట్రైన్ లెంత్, జస్ట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఫాస్టర్ ట్రైన్. ఓకే, జస్ట్ ఫాస్టర్ ట్రైన్ ఇలా క్రాస్ అయింది మనిషిని అంతే, రైట్. సో ఫాస్టర్ ట్రైన్ జస్ట్ బ్యాక్ ఎండ్ ఉంటుంది కదా, ఈ ట్రైన్ యొక్క బ్యాక్ ఎండ్ ఉంటుంది కదా, సో ఈ బ్యాక్ ఎండ్ ఇందులో కూర్చున్న ఒక వ్యక్తిని దాటింది కానీ ఈ ట్రైన్ని దాటలేదు ఇంకా, అది పాయింట్ అంటున్నాడు ఇక్కడ. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అంటే జస్ట్ ఇతను దాటింది కదా, ఈ ట్రైన్ అనేది ఇతన్ని దాటింది అంతే. ఎంత టైం పట్టింది ఇక్కడ మనకి ఏం చెప్తున్నా, 18 seconds పట్టింది అంటున్నాడు. ఓకే, సో ఏం కనుక్కోమంటున్నాడు, దెన్ ద లెంత్ ఆఫ్ ద ఫాస్టర్ ట్రైన్ ఈజ్, అవును ఈ ఫాస్టర్ ట్రైన్ లెంత్ మొత్తం ఇందులో కూర్చున్న వ్యక్తిని దాటింది. ఓకే, అంటే ఈ ట్రైన్ లెంత్ ఇంపార్టెంట్ మనకి, రైట్. యా, సో వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఫాస్టర్ ట్రైన్. టైం ఎంత పట్టిందంట, 18 seconds పట్టిందంట. ఓకే, సో లెంత్ ఆఫ్ ఫాస్టర్ ట్రైన్ మనం కనుక్కోవాలండి. ఓకే, లెంత్ ఆఫ్ ఫాస్టర్ ట్రైన్ మనం కనుక్కోవాలి, రైట్. సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ స్పీడ్ హియర్, 1 is 58 and 1 is 80 and 58, right. So 80 minus 58, just you need to convert this thing into meter per second, means you have to multiply it with 5/18. You have to multiply it with 5/18. Okay, yes, here ఈ టర్మ్ని ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుందంటే 18 క్యాన్సిల్ అయిపోతుందండి. ఓకే, ఎస్, ఇయర్ దెన్ 80 minus 58, 80 minus 58, దిస్ వాల్యూ విల్ బీ ఐ థింక్ 32, 8 అంటే 10, 10 minus 2, it is some 22 I think, right. So 80 minus 58, so 22, so 22 into 5, this will be 110 meters. This will be 110 meters, means option C is right answer. Option C is a right answer. Okay, in the same way we will go with the question number 20. ఏమి ఇచ్చారు చదవండి ఒకసారి. 2 trains travel in the same direction. So same direction అండర్లైన్ చేసుకోండి. స్పీడ్స్ ఇచ్చేసాడు, 1 is 56, 1 is 29. The faster train passes a man in the slower train in 10 seconds. So same model, directly apply the things. So 10 is nothing but length of faster train by, ఇక్కడ ఏమి ఇచ్చాడు, లేటెస్ట్ స్పీడ్ ఎంత వస్తుంది ఇక్కడ మనకి 56 minus 29 into 5/18, single step, that's all, right. So if you thorough with concept, directly you can go with like this, only single step. So any cancellation నేను తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి, సో 10 into 56 minus 29, 56 నుంచి 30 తీసేయండి, మనకి ఎంత వస్తుంది, 30 తీసేస్తే మనకి సో 26 మిగులుతుంది. ఓకే, బట్ 50 నుంచి 29 కదా, అప్పుడు ఎంత 27 వస్తుంది. ఓకే, సో 27 into 5/18, సో దిస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ఫాస్టర్ ట్రైన్. ఎనీ క్యాన్సలేషన్, 9 2s, 9 3s, and 2 1s, 2 5s, 5 3s, 15, 15 5s, 75, means length of faster train is nothing but 75 meters. 75 meters, means option A is right answer. Option A is right answer. Okay, so in the same way we'll go with question number 21. 2 trains of equal length are running on parallel lines in the same direction at a 46 and 36 km/h respectively. Find the faster train passes the slower train in 36 seconds, then the length of each train is annadu, right. So you can go with like this, a train is nothing but a length of T1 plus length of train 2 by relative speed. ఇది ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు, రైట్. సో డైరెక్ట్లీ యూ కెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఏమి ఇచ్చాడు, టైం ఎంత ఇచ్చాడు, 36 ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ట్రైన్స్ రెండు సేమ్ అన్నాడు, XX అనుకుందాం మనము. ఓకే, అండ్ ఇంకేమంటున్నాడు ఇక్కడ, రిలేటివ్ స్పీడ్ ఎంత ఇక్కడ, 46 minus 36. ఓకే, 46 minus 36, జస్ట్ యూ నీడ్ టు మల్టిప్లై ఇట్ విత్ 5/18. ఓకే, సో 2x వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 18 1s, 18 2s, సో 2 5s 10, సో 10 into 10, రైట్. సో x వాల్యూ ఈక్వల్ టు 5 into 5 అంతా 25 అవుతుంది, 10 10s 100, 100/2 50 అవుతుందండి. ఓకే, సో x value is nothing but 50 meters. X value is nothing but 50 meters, means the length of each train will be 50 meters, means option B is right answer. Option B is right answer. Okay, in the same way we'll go with next question. A constable is 114 meters behind a thief. Okay, ఇద్దరు ఉన్నారు, ఒకరేమో కానిస్టేబుల్, ఒకరేమో థీఫ్, రైట్. ఈ పాయింట్ ఇచ్చాడు, థీఫ్ అండ్ కానిస్టేబుల్. జస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేస్తే సరిపోతుందండి క్వశ్చన్కి, రైట్. ఫార్ములాస్ గీమ్లాస్ ఏమీ అవసరం లేదు, జస్ట్ యూజ్ కామన్ సెన్స్. సో డిఫరెన్స్ ఎంత ఉంది, 114 meters ఉంది డిఫరెన్స్, రైట్. సో క్వశ్చన్లో ఏమడగచ్చు అంటే కానిస్టేబుల్ థీఫ్ని ఎప్పుడు పట్టుకుంటారో అడగవచ్చు. ఓకే, కామన్ సెన్స్. ఈ కానిస్టేబుల్ థీఫ్ని పట్టుకోవాలి అంటే ఫస్ట్ కానిస్టేబుల్ చేయాల్సిన పని ఏంటంటే ఈ 114 metersని 0 చేయాలి, అప్పుడే పట్టుకున్నట్టు, అది మీనింగ్, రైట్. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి, ఇంకేమి ఇచ్చాడు. అండ్ ద కానిస్టేబుల్ రన్స్ 21 meters
ఇన్ ఏ మినిట్. కానిస్టేబుల్ 21 మీటర్స్ ఇన్ ఏ మినిట్. మినిట్లో 21 మీటర్స్ ట్రావెల్ చేస్తాడు. ఇన్ ద సేమ్ వే థీఫ్ ఎంత 15 మీటర్స్ పర్ మినిట్. రైట్. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. థీఫ్ ఇలా వెళ్ళినప్పుడు వెనకనే కానిస్టేబుల్ కూడా వెళ్ళాలి పట్టుకోవాలంటే. ఓకే, ఎస్ హియర్. సో ఇక్కడ ఏంటంటే 1 మినిట్లో థీఫ్ అనేవాడు 15 మీటర్స్ పరిగెత్తాడంట. ఓకే, అదే 1 మినిట్లో కానిస్టేబుల్ ఎంత పరిగెత్తాడు? 21 మీటర్స్ అన్నాడు. అంటే వీడు పరిగెత్తే 15 మీటర్స్ కాకుండా ఎక్స్ట్రా ఎంత కవర్ చేస్తున్నాడు 1 మినిట్లో? 6 మీటర్స్ ఎక్స్ట్రా కవర్ చేస్తున్నాడు. ఇది పాయింట్ మనకు దొరికింది ఇక్కడ. ఓకే, అంటే కానిస్టేబుల్ ఎక్స్ట్రా స్పీడ్ ఎంత ఉందంటే చూడండి ఒకసారి. ఎక్స్ట్రా స్పీడ్ 1 మినిట్లో ఎక్స్ట్రా 6 మీటర్స్ కవర్ చేస్తున్నాడు. రైట్. సో ఎవరు కవర్ చేస్తున్నాడు? కానిస్టేబుల్ కవర్ చేస్తున్నాడు. ఆ 6 మీటర్స్ ఎక్కడి నుంచి కవర్ చేస్తున్నాడు అంటే ఇగో దీంట్లో నుంచి కవర్ చేస్తున్నాడు. ఈ 114 నుంచి కవర్ చేస్తున్నాడు. అది పాయింట్ అంతే. రైట్. సో నార్మల్గా ఏంటంటే థీఫ్ కవర్ చేసే 15 మీటర్స్ కాకుండా ఎక్స్ట్రా ఎంత కవర్ చేస్తున్నాడు 1 మినిట్లో? ఎక్స్ట్రా 6 మీటర్స్ కవర్ చేస్తున్నాడు. ఆ 6 మీటర్స్ ఎక్కడి నుంచి కవర్ చేస్తున్నాడు? ఇగో ఈ 114 మీటర్స్ నుంచి కవర్ చేస్తున్నాడు. అది పాయింట్. రైట్. మరి ఈ 114నే కదా జీరో చేయాలి. అంటే కానిస్టేబుల్ 114 మీటర్స్ ట్రావెల్ చేయాలి ఎక్స్ట్రా. రైట్. సో ఎక్స్ట్రా ఈ 114 మీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టిందో కనుక్కుంటే సరిపోతుంది. సో 6 హౌ మన్ టైమ్స్? 6 19 టైమ్స్. రైట్. ఇన్ ద సేమ్ వే 1 into 19, సో 19 మినిట్స్. అంటే ఈ డిఫరెన్స్ ఉంది కదా మధ్యలో, ఈ 114 మీటర్స్ కవర్ చేయడానికి కానిస్టేబుల్కి ఎంత టైం పడుతుందంటే 19 మినిట్స్ పడుతుంది. రైట్. నేనంటే 19 మినిట్స్ తర్వాత పట్టుకుంటాడని మీనింగ్. మీన్స్ ఆప్షన్ సి ఈజ్ రైట్. ఆప్షన్ సి ఈజ్ రైట్. నో నీడ్ ఆఫ్ ఫార్ములాస్ ఇక్కడ, జస్ట్ కామన్ సెన్స్ సరిపోతుంది అంతే. రైట్. సో నెక్స్ట్ విల్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ థీఫ్ ఈస్ నోటీస్డ్ బై ఏ పోలీస్ మ్యాన్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 200 మీటర్స్. ఓకే, సో వీరిద్దరి మధ్యలో 200 మీటర్స్ డిస్టెన్స్ ఉంది అని అంటున్నారు. ఎవరెవరు? థీఫ్. ఇట్ సైడ్ ఎవరున్నారు? పోలీస్ ఉన్నారు. ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 200 మీటర్స్ ఉంది. ఇది పాయింట్ ఇచ్చాడు. నెక్స్ట్, ద థీఫ్ స్టార్ట్స్ రన్నింగ్ అండ్ ద పోలీస్ మ్యాన్ చేజెస్ హిమ్. జరిగేదే. ద థీఫ్ అండ్ ద పోలీస్ మ్యాన్ రన్నింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 10 kmph అండ్ 11 kmph రెస్పెక్టివ్లీ. థీఫ్ స్పీడ్ ఎంత? 10 kmph. పోలీస్ స్పీడ్ ఎంత? 11 kmph. అంటే ఇక్కడి నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే చూడండి, థీఫ్ అనేవాడు 1 అవర్లో 10 కిలోమీటర్స్ రన్ చేస్తాడు. అదే పోలీస్ అనేవాడు 1 అవర్లో 11 కిలోమీటర్స్ రన్ చేస్తున్నాడు. ఓకే, అంటే ఎక్స్ట్రా కెపాసిటీ ఎవరికి ఉందంటే ఇక్కడ పోలీస్కి ఉంది. రైట్. సో పోలీస్కి ఎక్స్ట్రా కెపాసిటీ ఎంత ఉందంటే చూడండి 1 కిలోమీటర్ ఎక్స్ట్రా ఉందండి. అది 1 అవర్లో ఎక్స్ట్రా రన్ చేయగలుగుతాడు. అంటే ఇతను కవర్ చేసే 1 అవర్లో ఇతను ఎంత కవర్ చేస్తాడో అదే 1 అవర్లో పోలీస్ అనేవారు ఒక ఎక్స్ట్రా 1 కిలోమీటర్ కవర్ చేస్తాడు. అంటే వాడు కవర్ చేసేది కాకుండా ఎక్స్ట్రా కవర్ చేస్తాడు. అంటే 10 కాకుండా ఎక్స్ట్రా 1 మీన్స్ అంటే ఎక్స్ట్రా కెపాసిటీ ఎవరికి ఉంది? ఇక్కడ పోలీస్కి ఉంది. అది ఎంత ఉందంటే 1 కిలోమీటర్ ఉందండి. అంటే ఫస్ట్ 1 అవర్లో 1 కిలోమీటర్ ఎక్కువ రన్ చేయగలుగుతాడు. అది పాయింట్. అది దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రా కెపాసిటీ ఆఫ్ పోలీస్ మ్యాన్. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అంటే ఎక్స్ట్రా కెపాసిటీ ఎంత ఉంది ఇక్కడ? 1000 మీటర్స్ అనొచ్చు. దీన్ని 1000 మీటర్స్ ఇన్ 60 మినిట్స్ అని కూడా అనుకోవచ్చు కదా 1 అవర్ని. రైట్. ఇప్పుడు పాయింట్ చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 6 మినిట్స్? ఆఫ్టర్ 6 మినిట్స్. ఓకే, ఎస్ హియర్ ఎక్స్ట్రా కెపాసిటీ ఎంత ఉంది? 60 మినిట్స్లో ఎక్స్ట్రా ఎంత ట్రావెల్ చేయగలుగుతాడు? ఎక్స్ట్రా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎక్స్ట్రా 1000 మీటర్స్ ట్రావెల్ చేయగలుగుతారు. ఎవరు? పోలీస్. రైట్. మరి 6 మినిట్స్లో ఎంత ట్రావెల్ చేయగలుగుతారో ఫస్ట్ కనుక్కుందాం. రైట్. సో అప్పుడు ఎంత? 10 అంటే ఇక్కడ 10 అంటే ఇక్కడ 100 మీటర్స్ వస్తుంది. అంటే ఫస్ట్ 6 మినిట్స్లో ఈ 200 మీటర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఈ 200 మీటర్స్లో 100 కవర్ చేశాడు. రైట్ సార్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రా కెపాసిటీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎక్స్ట్రా కెపాసిటీ ఆఫ్ ద పోలీస్ మ్యాన్. రైట్. సో హీ కవర్డ్ 100 మీటర్స్. ఇన్ దిస్ 200 మీటర్స్ ఫస్ట్ 6 మినిట్స్లో. రైట్. క్వశ్చన్ ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 6 మినిట్స్? 6 మినిట్స్లో నాకు ఎంత కవర్ చేశాడు? 100 కవర్ చేశాడు. ఇంకెంత ఉంది? 200 నుంచి 100 తీసేయండి, 100 మీటర్స్ ఉంటుంది అంతే. రైట్. సో ఆన్సర్ ఎంత అవ్వాలి? ఆప్షన్ ఏ అవ్వాలి. మరి ఎప్పుడు పట్టుకుంటారంటే మిగతా 100ని కూడా వాడు జీరో చేయాలి. ఆ 100ని అంటే 100 మీటర్స్ కవర్ చేయడానికి 6 మినిట్స్ పడితే ఇంకో 100 కవర్ చేయడానికి ఎంత పడుతుంది? ఇంకో 6 మినిట్స్ పడుతుంది. సో మొత్తం ఎంత పడుతుంది? 12 మినిట్స్ పడుతుంది. ఓకే, సో అకార్డింగ్ టు క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 100 మీటర్స్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ విల్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఒకసారి. A constable follows a thief who is 200 meters ahead. Right, fine.
సో థీఫ్ ఉన్నారు అండ్ కానిస్టేబుల్ ఉన్నాడు, రైట్. సో ఎంత ఉంది, 200 meters గ్యాప్ ఉంది. యా, అండ్ ద కానిస్టేబుల్ అండ్ ద థీఫ్ రన్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 8 kmph అండ్ 7 kmph. కానిస్టేబుల్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, 8 kmph, అండ్ థీఫ్ 7 kmph. ఇక్కడ ఒక పాయింట్ రావాలి, ఎక్స్ట్రా కెపాసిటీ ఆఫ్ కానిస్టేబుల్ ఎంత ఉందంటే, వీడు 7 kilometers కవర్ చేస్తే 1 hourలో, అదే 1 hourలో ఇతను 8 kilometers కవర్ చేస్తున్నాడు. అంటే 1 hourలో 1 kilometer ఎక్స్ట్రా కవర్ చేస్తున్నాడు. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రా కెపాసిటీ, దిస్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రా కెపాసిటీ ఆఫ్ ఎ కానిస్టేబుల్, రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి, ద కానిస్టేబుల్ వుడ్ క్యాచ్ ద థీఫ్ ఇన్. సో కానిస్టేబుల్ థీఫ్ని క్యాచ్ చేయాలి. ఎప్పుడు క్యాచ్ చేస్తాడు, కానిస్టేబుల్ అనేవాడు ఈ 200 metersని జీరో చేయాలి, ఫస్ట్ 200 metersని కవర్ చేయాలి కదా, రైట్. సో ఎక్స్ట్రా పరంగా చూసుకుంటే మనకి 1 hourలో 1 kilometer ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని సింపుల్గా 60 minutesలో 1000 meters ఎక్స్ట్రా కవర్ చేయగలుగుతాడు. ఓకే, సో ద కానిస్టేబుల్ వుడ్ క్యాచ్ ద థీఫ్ ఇన్. మరి ఈ 200 meters కవర్ చేయడానికి టైం ఎంత పడుతుందో చూడండి, సరిపోతుంది, రైట్. సో 200 how many times, 5 times, రైట్. సో 5/60 అంటే మనకి 12 minutes పడుతుందండి, అంతే, జస్ట్ 12 minutes పడుతుంది. ఓకే, ఆప్షన్ 12 minutes ఉందా అంటే లేదు, బట్ సెకండ్స్ కన్వర్ట్ చేసుకోండి, 12 into 60. సో 12 6 ఎంత, 720, మీన్స్ 720 seconds పడుతుందండి, మీన్స్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 25. 25 ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ఎ ప్లాట్ఫామ్ ఫైండ్స్ దట్ ఏ ట్రైన్ టేక్స్ 3 seconds టు పాసింగ్ అండ్ అనదర్ ట్రైన్ ఆఫ్ ద సేమ్ లెంత్ మూవింగ్ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్, రైట్. మూవింగ్ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్ టేక్స్ 4 seconds. ఓకే, దెన్ ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్స్ టు పాస్ ఈచ్ అదర్ విల్ బీ అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, చూడండి ఒకసారి, నేనే నిల్చున్నా, రైట్. 2 trains ఉన్నాయి, ఒక ట్రైన్ ఇలా వస్తుంది, ఒక ట్రైన్ ఇలా వస్తుంది, బోత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఓకే, సో 1 train క్రాస్డ్ మీ ఇన్ 3 seconds అండ్ అనదర్ ట్రైన్ క్రాస్డ్ మీ ఇన్ 4 seconds అని చెప్తున్నాడు. ఓకే, అండ్ ఇంకో పాయింట్ ఇచ్చాడు, ఏమన్నాడంటే బోత్ ద లెంత్స్ ఆఫ్ ద ట్రైన్స్ ఆర్ ఈక్వల్ అని అంటున్నాడు. ఓకే, అంటే ఈ ట్రైన్ యొక్క లెంత్ ఎలా ఉందో ఈ ట్రైన్ యొక్క లెంత్ కూడా అలానే ఉంది, లెంత్ ఈజ్ ఈక్వల్ అంటున్నాడు. ఓకే, యా, ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమంటున్నాడు, ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్స్ టు పాస్ ఈచ్ అదర్ విల్ బి, రైట్. సో లెంత్ ఆఫ్ ట్రైన్స్ అనేది ఈక్వల్ అని చెప్పాడు. ఓకే, నేను అది ఎలా తీసుకుంటున్నా చూడండి ఒకసారి. సో దట్ ఈస్ ఎల్సిఎం ఆఫ్, ఇక టైం ఎంత ఇచ్చాడు, ఒకటేమో 3 ఇచ్చాడు, ఒకటేమో 4 ఇచ్చాడు, రైట్. ఎల్సిఎం ఎంత, 12 వచ్చిందండి, రైట్. సో ఐఎమ్ అజ్యూమింగ్ లెంత్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 12 అనుకుంటున్నాను నేను, లెంత్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 12 అని అనుకుంటున్నాను. ఓకే, బోత్ ద ట్రైన్స్ లెంత్ సేమ్ కదా, రైట్. ఒక ట్రైన్ ఏమో 3 secondsలో నన్ను క్రాస్ చేస్తుంది, ఒక ట్రైన్ ఏమో 4 secondsలో క్రాస్ చేస్తుంది, ఇది పాయింట్ ఇచ్చాడు. ఓకే, యా, ఇది ట్రైన్ T1 అనుకోండి, ఇది ట్రైన్ T2 అనుకోండి, రైట్. మరి స్పీడ్స్ వచ్చేస్తుంది కదా, ఎందుకంటే లెంత్ బై టైం, లెంత్ బై టైం స్పీడ్ వస్తుంది, అప్పుడు ఎంత వస్తుంది, 4 meters/second వస్తుంది ఫస్ట్ వన్. ఇదే ట్రైన్ నన్ను ఎన్ని సెకండ్స్ క్రాస్ చేసింది, 4 seconds క్రాస్ చేసింది, అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకి స్పీడ్ వస్తుంది 12/4, దట్ విల్ బీ 3 meters/second, రైట్. మరి ఇలా ఎల్సిఎం ఎందుకు తీసుకున్నానని మీరు అడగవచ్చు క్వశ్చన్, రైట్. ఇప్పుడు చూడండి, ఎవరిని డివైడ్ చేస్తున్నాడు, ఈ 3 అనేది 12ని డివైడ్ చేస్తుంది కాబట్టి మనకి 12ని డివైడ్ చేస్తుంది గ్యారంటీగా, రైట్, చేస్తుంది కాబట్టి మనకి వాల్యూ అనేది ఎలా వచ్చింది చూడండి, స్పీడ్ వాల్యూ అనేది మనకి ఇంటీజర్ వాల్యూ వచ్చింది, రైట్. ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఇంటీజర్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, క్యాలిక్యులేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మీరు ఫ్రాక్షన్స్ కూడా వెళ్ళొచ్చు, బట్ ఫ్రాక్షన్స్ అనేది ఏంటంటే టైం వేస్ట్, రైట్. సో ఇలా వెళ్ళండి సింపుల్గా, మీకు అన్ని ఇంటీజర్ వాల్యూస్ వచ్చేసాయి, టైం దొరికింది, స్పీడ్స్ ఉన్నాయి, రైట్. సో లెంత్ కూడా దొరికింది, లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్ నేను 12 అనుకున్నాను, రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడు చూడండి, ద టైమ్ టేకెన్ బై ద 2 trains టు పాస్ ఈచ్ అదర్ విల్ బీ, రైట్. సో బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ఈచ్ అదర్. సో టైం అనుకోమంటున్నా, టైమ్ ఈస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ట్రైన్ 12, అనదర్ ట్రైన్ 12 బై స్పీడ్స్ ఎంత, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు స్పీడ్స్ ఇక్కడ, సో 1 ఏమో 4, 1 ఏమో 3, 4 + 3 meter/second, రైట్. సో టీ ఈస్ నథింగ్ బట్ 24 డిస్టెన్స్, ఇదేమో స్పీడ్, రైట్. సో meter/second టైం కదా మనకు కావాల్సింది, సో టైం ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత, 12 + 12 24, అండ్ స్పీడ్ ఎంత 7. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది మనకి ఆన్సర్ అనేది 24/7 seconds అవుతుంది. ఓకే, సో 24/7 seconds మీన్స్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్.
Option B is right answer. Okay, so now in the same way we'll go with next question. Yeah, a passenger train 150 meter long is traveling with a speed of 36 kilometer per hour. Okay, ఒక ప్యాసింజర్ ట్రైన్ ఉందంట. ఓకే, సో దాని లెంత్ ఎంత ఇచ్చాడు, 150 meters ఇచ్చాడు, అండ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 36 kilometer per hour. ఫైన్ ఇఫ్ ఎ మ్యాన్ ఈజ్ సైక్లింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ట్రైన్ ఎట్ 9 kmph. ఓకే, సో ఒక ట్రైన్ అనేది ఎలా వెళ్తుంది, రైట్? సో అదే డైరెక్షన్లో ఒక మ్యాన్ కూడా వెళ్తున్నాడు, రైట్? అంటే సేమ్ డైరెక్షన్ కాన్సెప్ట్ వచ్చింది ఇక్కడ. ఓకే, టూ బాడీస్ ఉన్నాయి, వన్ ఈస్ ట్రైన్ అండ్ వన్ ఈస్ మ్యాన్, బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. మీన్స్ రిలేటివ్ స్పీడ్ ఉంటుంది. సో రిలేటివ్ స్పీడ్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్పీడ్స్ బికాస్ ఆఫ్ బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. పాయింట్ వచ్చేసింది. ఇంకేమంటున్నాడు, ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్ టు పాస్ ద మ్యాన్ ఈజ్, ఏముంది, జస్ట్ టోటల్ లెంత్ క్రాస్ అవ్వాలి. ఓకే, సో టైమ్ ఈస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ట్రైన్ బై రిలేటివ్ స్పీడ్ వస్తుంది. ఓకే, సో టైమ్ ఈస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ట్రైన్ కనుక్కోమంటున్నాడా, లేదు టైం అనుకోమంటున్నాడు. ఓకే, సో లెంత్ ఆఫ్ ట్రైన్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 150 ఇచ్చాడు. సో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది చెప్పండి, ఒకటేమో 36, ఒకటేమో 9. సో 36 - 9, సో దీన్ని కన్వర్ట్ చేయండి మీటర్ పర్ సెకండ్, 5/8తో మల్టిప్లై చేయండి అప్పుడు. ఓకే, సో టైమ్ ఈస్ నథింగ్ బట్ 150 into 18, 150 into 18. సో 36 - 9 ఎంత, 27. సో 27 into 5, 27 into 5. Okay, so 9 2s are 9 3s are, and 5 1s are 5 30s are. So 3 1s are 3 10s are, 10 2s are enta 20, means we'll get 20 seconds. So option A is right answer. Option A is right answer. Okay, so in the same way we'll go with the next question. Question number 27. A train 240 meter long crosses a man walking along the line in the opposite direction at the rate of 3 kmph in 10 seconds. Then the speed of the train is. Okay, so there is a train which is moving in this direction. Right, a man is coming in this direction, opposite train కి opposite లో వస్తున్నాడు. ఓకే, సో రిలేటివ్ స్పీడ్ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి, సమ్ ఆఫ్ ద స్పీడ్స్ అయిపోతుంది. ఓకే, సో క్వశ్చన్లో ఏమడుతున్నాడు, ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ అంటున్నాడు. ఓకే, సో టైమ్ ఈస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ట్రైన్ బై రిలేటివ్ స్పీడ్. టైం ఎంత పట్టిందంట, 10 seconds అంట. సో లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంత ఇచ్చాడు, 240 ఇచ్చాడు. ఓకే, సో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది ఇక్కడ మనకి, ఒకటేమో 3 km/h అన్నాడు, ఇంకోటి కనుక్కోమంటున్నాడు. ఓకే, సో x + 3, ఈ ఎక్స్ కూడా ట్రైన్ స్పీడ్ కూడా ఏమనుకుంటున్నా అంటే km/h అనుకున్నాను, రైట్? సో km/h plus km/h, ఓవరాల్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ km/h. యూ నీడ్ టు కన్వర్ట్ దిస్ థింగ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్, మల్టిప్లైడ్ విత్ 5/18. ఓకే, సో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, 10 5s are 50, 50/18 అయిపోతుంది. 50/18 అంటే 25/9, రైట్? సో 25/9 ఓవరాల్ గెట్ వచ్చేస్తుంది. ఓకే, సో 25/9 into x plus 3 is equal to 240. Any cancellation? So 5 5s are 5 4s are 20, 48s are. Okay, cancellations ఉన్నాయా? సో మనకి క్యాన్సలేషన్కి పాసిబిలిటీ ఇంకా ఏం లేదు అని అనుకుంటున్నాను. ఓకే, యా 48 9s, 48 10s 480, 480 నుంచి ఒక 48 తీసేయండి. ఓకే, సో 48 తీసేస్తే మనకి 432 వస్తుంది, రైట్? సో x plus 3 అంటే 5x plus 15 ఈజ్ ఈక్వల్ టు 432, అండ్ 5x ఈజ్ ఈక్వల్ టు 432 నుంచి 15 తీసేయండి, సో 417 అవుతుందండి, రైట్? సో x వాల్యూ తీయండి అప్పుడు 417/5. 5 8s are how much? 40, and will be left with 17. 5 3s are 15, and left with 2 and 20. 5 4s are. So speed of train will be 83.4 km/h, right? So speed of train will be 83.4 km/h. ఇలా సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ విల్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 28. క్వశ్చన్ నెంబర్ 28. ఓకే, యా ఏమి ఇచ్చాడు చూడండి క్వశ్చన్ నెంబర్ 28లో. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 cities A and B ఈజ్ 330 kilometers. ఫస్ట్ పాయింట్ ఇచ్చాడు. ఓకే, రైట్. సో A అండ్ B, రైట్, ఎంత ఉందంట డిస్టెన్స్, 330 kilometers అని చెప్పాడు. ఓకే, ఫైన్. నెక్స్ట్, ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ A at 8 AM and travel to B at 60 km/h. ఓకే, ట్రైన్ T1 అనండి. ఎప్పుడు స్టార్ట్ అయింది, 8 AM స్టార్ట్ అయింది, రైట్?
విత్ వాట్ స్పీడ్ 60 kmph, రైట్. అటు వెళ్తుంది, బీకి వెళ్తుంది. నెక్స్ట్, అండ్ అదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ బీ ఎట్ 9 AM. ఓకే, ట్రైన్ T2 అనండి. సో ఎట్ 9 AM కదా స్టార్ట్ అయింది మనకి. సో 9 AM విత్ వాట్ స్పీడ్ 75 kmph. With what speed? 75 kmph. Okay. Now, what is the question they are asking? At what time do they meet? అంటే ఎప్పుడు కలుస్తాయని అడుగుతున్నారు. ఓకే, ఎస్. హియర్ ఒక ట్రైన్ ఏమో 8 AM స్టార్ట్ అయింది విత్ 60 km/h, రైట్. సో అనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఎట్ 9 AM విత్ 75 km/h. ఓకే, బట్ హియర్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 8 AM స్టార్ట్ అయింది. ఓకే, మరి 1 hour ట్రావెల్ చేస్తుంది కదా, 1 hour ట్రావెల్ చేస్తుంది అనుకుందాం మనం కొద్దిసేపు. ఓకే, ఈ ఫస్ట్ 8 to 9 ఒకటే ట్రైన్ రన్ అవుతుంది, రైట్. 8 to 9 అనేది ఒకటే ట్రైన్ రన్ అవుతుంది. అంటే ఇక్కడ 8 to 9కి అయితే రిలేటివ్ స్పీడ్ అయితే రాదు, బికాస్ ఆఫ్ ఓన్లీ 1 బాడీస్ ఇన్ మోషన్. ముందు 8 to 9 ఇది ఎంత కవర్ చేస్తుందో చూద్దాము సార్. ఓకే, 8 to 9 అంటే ఇది 9 AM అనుకుందాం, రైట్. సో 9 AM ట్రైన్ T1 ఇక్కడ ఉంది, రైట్, విత్ వాట్ స్పీడ్ 60 km/h ఇక్కడ ఉంది అనుకుంటే 1 hour ఎంత కవర్ చేసింది? 60 kilometers కవర్ చేసింది. అంటే మీనింగ్ అదే కదా ఇక్కడ, రైట్. సో 1 hourలో 60 km కవర్ చేస్తుంది. అంటే 330లో 60 పోతే మిగిలింది ఎంత? 270 మిగిలిపోయింది, రైట్. సో 270 km ఈజ్ లెఫ్ట్, రైట్. సో 9 o'clock ఇదండి సిచ్యువేషన్. 9 o'clock సిచ్యువేషన్ ఇలా ఉంది, రైట్. ఎస్, హియర్ ఇప్పుడు ఏంటంటే 2 trains ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ ఏంటంటే రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఈ రెండు కలిసి దేన్ని కవర్ చేయాలి? 270 km కవర్ చేయాలి. ఎలా కవర్ చేయాలి? విత్ రిలేటివ్ స్పీడ్, రైట్. సో రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి? 75 + 60, రైట్. సో 70, 60, 130 అంటే 135 kilometers. ఓకే, ఎస్, హియర్ సో రిలేటివ్ స్పీడ్ ఎంత ఉందంటే ఇక్కడ మనకి 135 kilometers ఇన్ 1 hour. ఓకే, సో రెండు కలిసి ఓకే, బోత్ విల్ కవర్ 135 kilometers ఇన్ 1 hour. ఓకే, సో 9 AM తర్వాత నేను మాట్లాడుతున్నాను. ఓకే, 9 AM తర్వాత రెండు కలిసి ఇదేమో 60 km కవర్ చేస్తుంది 1 hourలో, అదే 1 hourలో 75 km కవర్ చేస్తుంది. మీన్స్ బోత్ ఆర్ కవరింగ్ 135 km ఇన్ సేమ్ 1 hour. ఓకే, మరి ఇవి ఎంత కవర్ చేయాలి? 270 km కవర్ చేయాలి, రైట్. సో 270 km కవర్ చేయడానికి టైం ఎంత పడుతుంది? జస్ట్ 2 hours పడుతుంది అంతే, బికాస్ ఆఫ్ 135 2 times. 135 2 how much? 270, right. So after 9 o'clock, okay, so వాటికి ఎంత టైం పడుతుంది మీట్ అవ్వడానికి? 2 hours పడుతుంది. ఓకే, మీన్స్ దే ఆర్ గోయింగ్ టు మీట్ ఎట్ 11 o'clock. ఓకే, సో 11 o'clockకి మీట్ అవుతాయి. ఓకే, సో 11 AM అనుకోండి సింపుల్గా, రైట్. సో ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. వెరీ సింపుల్ క్వశ్చన్, రైట్.